హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఎర్రగా మెరిసే టమాటాలు, సువాసనతో మత్తెక్కించే మసాలాలు మరియు కుక్కర్లో మెల్లగా ఉడికే వేడి అన్నం కలిసిపోయి చేసే మాంత్రిక రుచి ఈ టమాటా రైస్. ఒకసారి వండితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ వంటకం లంచ్ బాక్స్కి కానీ ఫ్యామిలీ డిన్నర్ కానీ చాలా పర్ఫెక్ట్. వర్షం పడేటప్పుడు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, మసాలా దినుసులు అలాగే బిర్యానీ ఆకు వేసి ఎర్రగా వేయించండి. కొంచెం జీడిపప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన వచ్చే వరకు బాగా కలపండి. ఇలా బాగా స్మెల్ బయటకు వచ్చేసరికి తరిగిన టమాటాలు వేసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత టమాటాలు మెత్తగా అయ్యే వరకు వండండి. ఇప్పుడు కడిగిన బియ్యం వేసి మసాలాలతో కలపండి. అవసరానికి సరిపడా నీరు, అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీరు వేసి కలపండి. మూత పెట్టి మధ్య మంటపై 2 నుంచి 3 వరకు విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి. విజిల్ పెట్టే ముందు ఉప్పు, కారం కూడా చూసుకొని అప్పుడు పెట్టుకోండి. విజిల్స్ తగ్గిన తర్వాత మూత తీసి మెల్లగా కలపండి. కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేసేయండి. కుక్కర్లో వండిన టమాటా రైస్ సింపుల్ అండ్ సువాసనతో సూపర్గా రుచిగా ఉంటుందండి. పెరుగు లేదా పాపడ్తో అయితే తినడానికి మరీ మస్తుగా ఉంటుంది. వేడి వేడి అన్నం నుంచి వచ్చే టమాటా మసాలా వాసన ఒక్కసారి వాసన చూసారంటే నోరూరుతుంది. ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ అవుతుంది. చాలా సింపుల్గా 10 to 15 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.